ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన ఖమ్మం జిల్లాలో జరిగే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన నివాసంలో కార్యకర్తలతో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న 1000 ద్విచక్ర వాహనాలతో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు నిర్వహించాలని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్లిన కొంతమందికి 3 మంత్రులు ఉండి 2 సంవత్సరాల పాలన అయినా ఒక్క పదవి దక్కలేదని, బీఆర్ఎస్ హయాంలో ఇష్టం వచ్చినట్లు పదవులు ఇచ్చామని అన్నారు. అందుకే పదవుల కోసం కాదు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి అన్ని వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కమర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు, నూతన సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొన్నటిదాకా రఘునాథపాలెం మండలంలో తిప్పారు, ఇప్పుడు ఖమ్మం టౌన్లో తిప్పడం. నేనేమంటున్నానంటే వాళ్ళని నమ్ముకొని పోతే ఇప్పుడు ప్రజల మూడు మారిపోయింది. మొన్న పార్టీ గుర్తుల మీద జరగలే ఎన్నికలు, ఇప్పుడు బరాబర్ పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. కారు గుర్తు చూస్తే మాత్రం మామూలుగా గుద్దరు. ఇప్పటిదాకుండి ఇప్పుడు పప్పులో కాలేస్తే మాత్రం వాడు గుద్దించుకుంటానికే పోతాడు తప్పితే. మంచిగా నేను వేరే అంటలేను, ఏం లేదు, మంచిగా నిప్పులు ఎక్కువ ఉన్నారు. మీకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందంటే, అరే నిజంగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంత పోరాటం స్ఫూర్తిని చూపించి లాస్ట్కి ఎవడికైనా దారి పడతాడా? 7 సంవత్సరాలు ఇదంట వెనకడికంట ఎవడో ఇంటికి వచ్చంట మురికాల్లో పడతాడు. అట్లా అవుతుంది వాళ్ళ పరిస్థితి. కానీ మంచి చెడు చెప్పాలి పెద్దలు కాబట్టి, మన ఇంట్లో పెద్ద మనిషిని కాబట్టి, అట్లా కాదు రా నువ్వు తప్పడానికి వేయకు అని చెప్పాలి. వేసిన వాళ్ళు ఏమైనా ఏది సుడా